సో బైబిల్ సంచి కూడా బహుమతిగా ఇవ్వబడింది. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. బైబిల్ సంచి నాకు ఇచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. తర్వాత నా చేతిలో ఉంది చూడండి ఇంకో బైబిల్. ఇది సుమారు 2005 నుంచి 2005వ సంవత్సరం నుంచి బైబిల్ వాడుతున్నాను. వాడుతున్న క్రమంలో అప్పటికి వివాహం అవ్వలేదు. ఈ బైబిలు నలిగిపోయింది. బాగా నలిగిపోతే తాళ్ళపూడిలోనే సీతారాములు కొట్టు దగ్గరికి వెళ్ళి దీన్ని చూపించినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన ఈ బైబిల్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన తీసుకుని ఈ బైబిల్ని తీసుకుని చక్కగా దీన్ని కట్ చేశారు చుట్టూరు. 2010 ఆ సమయంలో దీని చుట్టూరు చక్కగా కట్ చేసి 4 వైపులా కట్ చేసి బైండ్ చేశారు. దీన్ని చక్కగా బైండ్ చేశారు. ఇది ఓల్డ్ ప్రింట్, ఇది క్రొత్తగా వచ్చే కంప్యూటర్ ప్రింట్ కాదండి. ఈ బైబిల్ వచ్చేసి ఓల్డ్ ప్రింట్. దీని లెటర్స్ వేరుగా ఉంటాయి చక్కగా నీట్గా. ఇప్పుడు వచ్చే కంప్యూటర్ ప్రింటు అది వేరుగా ఉంటుంది. ఓల్డ్ ప్రింట్ ఇది. ఇలాంటి బైబిళ్ళు మీ దగ్గర ఉంటే దయచేసి జాగ్రత్తగా కాపాడుకోండి. ఒకవేళ ఇలాంటి ఓల్డ్ ప్రింట్ ఉంటే సీతారాముల దగ్గరికి వెళ్ళి చక్కగా బైండ్ చేయమనండి, నీట్గా చేసి ఇస్తారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇదివరకు బైబిళ్ళు ప్రింట్ చేయడానికి బైబిల్ సొసైటీ వారికి ఎక్కువ స్పాన్సర్ చేసేవాళ్ళు. వాళ్ళు ఉచితంగా బైబిళ్ళు పంపించేవారు. బైబిల్లో మొదటి పేజీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అమెరికా దేశం బైబిల్లో ఏముంటుందంటే బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికా అని ఉంటుంది. ఏ దేశానికి ఆ దేశం యొక్క సొసైటీ అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన వర్లరా, మన చేతికి ఇవ్వబడిన ఈ బైబిల్ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన వర్లరా, బైబిల్ కానివ్వండి, పాఠ్య పుస్తకాలు కానివ్వండి, ఇవి ఆరాధన అయిపోయిన తర్వాత డైరెక్ట్ వీటి ప్లేస్లోనికి ఇవి వెళ్ళిపోవాలి. ఆరాధన క్రమం అయిపోయిన తర్వాత వీటి ప్లేస్లోనికి ఇవి వెళ్ళిపోవాలి. గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క మాటలు, వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక, ఆ వాక్యమే యేసు ప్రభు గనుక, బైబిల్ వాక్యమే దేవుడు గనుక, దేవుని వాక్కు గనుక బైబిల్ని చక్కగా శ్రద్ధగా మనం చూద్దాం. నాకున్న అనుభవం, నాకున్న పాటల పుస్తకం కానివ్వండి, నాకున్న నోట్బుక్ కానివ్వండి, వాక్యం రాసుకునేది, ఆ పెన్నులు కూడా చక్కగా ఒక సెల్ఫ్లో పెట్టుకుంటాను. నేను పెట్టుకుంటాను. ఈ లిటరేచర్, ఈ పుస్తకాల గురించి అవి కాళ్ళు దగ్గర కనపడినా నాకు చాలా బాధ అనిపించేస్తుంది. ఈ లిటరేచర్, ఈ యొక్క పుస్తకాలు, ఎందుకంటే సువార్త పత్రికలో యేసు ప్రభు గురించి రాయబడింది. ఈ సువార్త పత్రిక యేసు ప్రభు గురించి రాయబడింది కనుక, దేవుని పత్రిక కనుక చాలా జాగ్రత్త. మన ఇళ్లలో, మన కుటుంబాల్లో వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన బాధ్యత అయి ఉన్నది. దేవుని ఎడల మనకున్న ప్రేమను దీని ఎడల మనం తెలుసుకుంటున్నామని చెప్పి నేను తెలియచేస్తూ